హలో. నేను డాక్టర్ అఫ్సరీ ఉస్మాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, జీడీసీ అగ్రహారం, డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల. ఈరోజు నేను భారతదేశంలో జనాభా అనే టాపిక్ ఇది మామూలుగా బీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సిలబస్ లోనిది అని చెప్పొచ్చు. తర్వాత ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో కూడా ఇది మీకు అవసరం అవుతుంది, సహాయపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జనాభా గురించి మాట్లాడినప్పుడు మన మనసులో ఏమొస్తుంది అంటే భారతదేశము చాలా అంటే అధిక జనాభా గల దేశము అనేది. అయితే భారతదేశంలో జనాభా యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ ద పాపులేషన్ ఈజ్ కన్సిడర్డ్, ఇండియా ర్యాంక్స్ సెకండ్ in the world, next only to China. You know very well about this fact. And India's landscape is just 2.4% of total world area, whereas its population is 16 to 17% of the world population. మనము జనాభా యొక్క పరిమాణము గురించి మాట్లాడినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో చూస్తే భారతదేశం జనాభా పరంగా 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొదటి స్థానంలో చైనా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. భౌగోళికంగా అంటే ఎంత భూభాగాన్ని ఆక్రమిస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే భూమిలో అంటే 2.4%. కానీ అదే జనాభా విషయంలో ఇది 16 నుంచి 17% వరకు జనాభా పరంగా అంటే మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశంలో 16 నుంచి 17% వరకు జనాభా మన దేశంలో ఉంది. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం డాటా ప్రకారము చూసినప్పుడు మనకు భారతదేశం యొక్క జనాభా 2018లో 135.26 కోట్లు ఉంటే, అదే సేమ్ ఇయర్లో చైనా జనాభా 139.27 కోట్ల జనాభా ఉంది. అదే సేమ్ ఇయర్లో యుఎస్ఏ అమెరికా యొక్క జనాభా ఓన్లీ 32.72 crore. అయితే ఇక్కడ జనాభా పరంగా భారతదేశంలో అంటే 1980sలో అయితే మనం జనాభా పరంగా జనాభా గురించి మాట్లాడినప్పుడు సంవత్సరము 1921 అనేది భారతదేశంలో అంటే చరిత్రలో ఇది ఇయర్ ఆఫ్ డివిజన్, విభజన సంవత్సరము అని 1921 సంవత్సరాన్ని అంటారు. ఎందుకు అంటే ఆ సంవత్సరం తర్వాత నుంచి అంతవరకు భారతదేశంలో జనాభా అంత ఎక్కువగా ఏమి లేదు. అంటే హైలీ పాపులేటెడ్, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ హై అని చెప్పడానికి లేదు. కానీ 1921 తర్వాత అందుకే ఇయర్ ఆఫ్ డివిజన్ అని విభజన సంవత్సరము అని అంటారు. దాని తర్వాత ప్రారంభం అంటే పెరుగుదల రేటు, జనాభా పెరుగుదల రేటు ఎక్కువై 1980 తర్వాత జనాభా పెరుగుదల రేటు చాలా పెరిగింది. అది దేనికి దారి తీసింది అంటే జనాభా విస్ఫోటనానికి దారి తీసింది అని చెప్పొచ్చు. ఇక్కడ మనము సగటు అంటే సాలీన సగటు వృద్ధి రేటు మనం చూసినప్పుడు జనాభా పెరుగుదల భారతదేశం యొక్క జనాభా పెరుగుదల రేటు మనం చూస్తే ఇక్కడ
1951లో ఇది 1.25% ఉంది. అంటే సాలీన వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు, పెరుగుదల రేటు. 1961లో ఇది 1.96%కి పెరిగింది. 1971లో ఇది 2.22% ఉంది. 1981లో 1991లో ఇది 2.14, ఇంకా కొంచెం తగ్గడం. ఇప్పుడు ఇది తక్కువగానే ఉంది, 1.2% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది భారతదేశంలో. కానీ 1980లో ఇది జనాభా విస్ఫోటనము, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పరిస్థితికి వచ్చింది అని మనము చెప్పవచ్చు. అయితే భారతదేశంలో జనసాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి 1901లో జనసాంద్రత కేవలం 77 ఉంటే 1981లో ఇది 274, అంటే 200 ఇంకా పెరిగింది జనసాంద్రత. అంటే 1 చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇన్ 1901 it was 77 only, whereas in 1981 it increases to 274 people in 1 square kilometer they are living. So now it is more than 351 in India. The population living in 1 square kilometer more than 351, 351కే ఎక్కువ మంది 1 చదరపు కిలోమీటర్లో నివసిస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా అన్ని దేశాలలో ఎక్కువ దేశాలు, అది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయి. చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చి చూస్తే ఎన్నో రేట్లు జనసాంద్రత ఎక్కువగా ఉంది. దానికి ఇది దేనికి దారి తీస్తుంది అంటే వాతావరణ కాలుష్యానికి దారి తీస్తుంది, పేదరికానికి దారి తీస్తుంది, అన్నీ చాలా ఉంటాయి. అంటే ఫిజికల్గా, అంటే భౌతికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, చాలా ఇబ్బందులకు దారి తీస్తుంది. అంటే కంజెస్టెడ్గా ఉన్నప్పుడు, జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఫెసిలిటీస్ కూడా కొరత అనేది ఏర్పడుతుంది. అంటే సౌకర్యాలు కొరతగా ఉంటాయి. ఎంత ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా అప్ టు ద మార్క్ ఫెసిలిటీస్ ఉండవు. డెవలప్మెంట్ అనేది కూడా, అభివృద్ధి అనేది కూడా త్వరితగతంగా జరగదు, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు జనాభా గురించి మనం మాట్లాడినప్పుడు, జనాభాకి సంబంధించిన, జనాభా పెరుగుదలకు సంబంధించిన మరియు ఆర్థిక అభివృద్ధికి జనాభా పెరుగుదల రేటుకు సంబంధాన్ని సూచించేది, ఎక్స్ప్లెయిన్ చేసేది, వివరించే ఒక సిద్ధాంతం ఉంది. దీనిని డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని అంటారు. జనాభా పరిణామ సిద్ధాంతము, తెలుగులో అయితే జనాభా పరిణామ సిద్ధాంతము అని అంటారు. జనాభా పరిణామ సిద్ధాంతము మనం తీసుకున్నప్పుడు, అకార్డింగ్ టు దిస్ థియరీ, every country passes through 3 stages of demographic transition. These stages are empirically verifiable. అయితే ప్రతి ఆర్థిక వ్యవస్థ ఈ 3 ముఖ్యమైన దశలను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆర్థిక అభివృద్ధికి ఉన్న జనన మరణాల రేటుకు మధ్య గల సంబంధం గురించి మనం ఇక్కడ చూస్తాము.
So in the first stage, both birth and death rates are high, hence the population remains more or less uh, stable. The second stage of demographic transition is characterized by rapid growth of population because despite substantial reduction in the mortality rate, there is no corresponding decline in the birth rate. And the third stage of demographic transition, the birth rate declines significantly and thus the rate of population growth remains low. ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతంలో మనం తీసుకునేది 3 ముఖ్యమైన దశలు. ప్రతి ఆర్థిక వ్యవస్థ, ప్రతి దేశము దీనిని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మొదటి దశలో ఏమవుతుంది అంటే జననాల రేటు మరియు మరణాల రేటు రెండూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జననాల రేటు, మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనాభా అనేది మొత్తం జనాభా దాని యొక్క పరిమాణం చూసినప్పుడు సమానంగానే స్థిరంగానే ఉంటుంది. అంతగా అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి కోసము ఆర్థిక అభివృద్ధి ప్రారంభించిన మొదటి దశలో చూసినప్పుడు జననాల రేటు మరియు మరణాల రేటు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. కాబట్టి జనాభా అనేది స్థిరంగానే ఉంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో జనాభా ఎక్కువగా ఉండి వ్యవసాయమే ముఖ్యమైన వృత్తిగా పెట్టుకున్న చోట ఏమవుతుంది, తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. జీవన ప్రమాణ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఈ ఈ సౌకర్యాలు అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అన్ని సమస్యలు ఉంటాయి. అంటే విద్య, వైద్య సౌకర్యాలు, ఆదాయ పంపిణీ, ఆదాయ సంపద పంపిణీ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు ఇవి ఉంటాయి. ఇది మామూలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం భారతదేశంలో చూస్తే ఎక్కడి వరకు అంటే 70s కంటే ముందు మనం చూస్తే జనాభా స్థిరంగా లేదు, కానీ జనాభా పెరుగుదల అంతగా కూడా లేదు. 1921 తర్వాత కొంతవరకు పెరగడం ప్రారంభం అయింది. కానీ ఇక్కడ స్థిరమైన జనాభా పెరుగుదల అంటే జనాభా స్థిరంగా ఉంది అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఈవెన్ స్థిరమైన జనాభా అనేది ఎక్కడ కూడా ఉండదు కూడా. స్థిరమైన జనాభా అనేది ఏ దేశంలో కూడా ఉండదు. చేంజెస్, మార్పులు మాత్రం ఉంటాయి. కానీ ఆ డిగ్రీ అనేది లేదా పెరుగుదల రేటు అనేది ఎట్లా ఉంది అనేది దానిపైన జనాభా ఎక్కువగా పెరుగుతుందా తక్కువగా పెరుగుతుందా అనేది మనం చూసుకుంటాము. రెండవ దశలో ఏమవుతుంది అంటే ఇది భారతదేశంలో ఎప్పటి నుంచి 1921 తర్వాత నుంచే మనం చూస్తున్నాము. ఏమిటి అంటే సెకండ్ స్టేజ్లో జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మరణాల రేటులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అంటే రెండు కూడా తగ్గించడానికి దేశాలు చర్యలు చేపడతాయి. అంటే జననాల రేటు కూడా కంట్రోల్లో ఉండాలి, అనుకూలంగా ఉండాలి, తర్వాత అభిలషణీయ స్థాయిలో ఉండాలి అని దేశాలు అంటే ప్రభుత్వాలు కృషి చేస్తాయి ప్రతి దేశంలో. కానీ అంటే జనాభా అనేది తగ్గించడము ఒకటే ముఖ్య ఉద్దేశం అనేది అన్ని దేశాలలో ఉండకపోవచ్చు కదా. కొన్ని దేశాలలో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని డెవలప్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో జనాభా అనేది ఆటంకం కాదు, జనాభా తక్కువగా ఉండడము ఆటంకంగా ఉంది. అది వేరే విషయము, వేరే డిస్కషన్లో వస్తుంది. కానీ
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా మనం భారతదేశం గురించి మాట్లాడినప్పుడు సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది? ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై rapid population growth of population, because despite substantial reduction in the mortality rate, there is no corresponding decline in the birth rate. With the beginning of the process of development, the living standard of people improve, the education expands, medical and health facilities increase, and governments make special efforts to pox, smallpox, malaria, cholera, plague, etc. So these developments generally brings down the death rate, but as long as society remains primarily agrarian and education remains confined to a narrow section of the society, attitude of the people towards the size of family does not change radically, and the birth rate remains high. For example, in developing countries, in India, you take the example of India, marriage is a compulsory institution. Each and every male and female, girl and boy has to marry, the compulsory institution. And having the kids, it is also a compulsory thing. So get married, these are all these things. It means the thinking of the people, the attitude of the people is in a backward situation in developing countries, in India also. So in this situation, population increases at an alarming rate. We experienced already, we are experiencing the second stage of demographic transition. The birth rate generally stays around 35 to 40 per thousand, whereas the death rate comes down to roughly 15 per thousand. Consequently, population increases at an annual rate of about 2% or more. You see, already I told you what was the annual growth rate of population in India in 1971, 1980s, 2.4. It was gone to 2.4 also. Percent of annual growth rate of population. So it was an alarming situation. In a country where economy has not grown adequately for a long time and a sizable section of population has remained below the poverty line, this is really a grave situation. So economists call it population explosion, జనాభా విస్ఫోటనం. ఇటువంటి పరిస్థితి అంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్, ఆహార ధాన్యాలు, పుష్టికరమైన ఆహారం తీసుకోవడము, తర్వాత కేవలం వ్యవసాయం పైనే కాకుండా వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందడము, ఆరోగ్య రంగము అభివృద్ధి చెందడము, వ్యాక్సినేషన్స్, మందులు, హైజీన్, ఎన్విరాన్మెంటల్ అప్గ్రేడేషన్, ఇటువంటి కొన్ని మంచి చర్యల వల్ల, ప్రజల్లో అవగాహన రావడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది. కానీ మరణాల రేటు తగ్గుదలకి అనుగుణంగా జననాల రేటు తగ్గుదల ఇక్కడ ఉండదు. జననాల రేటు పెరుగుతూనే పోతుంది. అయితే ఈ ఇంబ్యాలెన్స్, వ్యత్యాసము, ఇది గల్ఫ్ పెరిగి రెండింటిలో బర్త్ రేట్, డెత్ రేట్స్, the government is taking the measures to decrease the birth rate and also to decrease the death rate, but decrease in death rate is more than decrease in birth rate. ఉన్న బర్త్ రేట్ను తగ్గించడానికి, ఉన్న డెత్ రేటును తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ అది మరణాల రేటు తగ్గుదల ఎంత అయిందో అంతగా జననాల రేటు తగ్గుదల అసలు సంభవించదు. కాబట్టి జనాభా విస్ఫోటనం అనే సమస్య వస్తుంది. ఈ విధంగా
జనాభా పరిణామ సిద్ధాంతము మనం తీసుకున్నప్పుడు 3 ముఖ్యమైన ఈ స్టేజెస్. ఇన్ ద థర్డ్ స్టేజ్, 3వ స్టేజ్లో ఏమవుతుంది అంటే జననాల రేటు మరియు మరణాల రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఇన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, the birth rate declines significantly and thus the rate of population growth remains low. A country can hope to overcome the problem of population explosion if the process of industrialization accompanied by urbanization is fast and education becomes widespread. Only in this situation a birth rate shows a tendency to fall. Life in a city is not the same as in a village. There is a differences there. Dual economy, dual characteristic is there in any country of the third stage. So their experience of the urban life help them in recognizing the merits of small family. Education undermines the influences of customs and religion, and in the course of time, scientific inquiry replaces faith in social life. This reinforces people's desire to have smaller families. When the process of economic development gets accelerated, women seek ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఈ థర్డ్ స్టేజ్లో మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది పట్టణీకరణ పెరుగుతుంది, ప్రజలలో అవగాహన వస్తుంది, చిన్న కుటుంబాల ప్రయోజనాలు తెలుస్తాయి, వాళ్లకు ఎంపిక యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది, విద్య తీసుకోవాలి అంటే విద్య యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది వాళ్లకు. ఈ విధంగా ప్రజలలో అవగాహన వచ్చి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఈ చిన్నపిల్లల యొక్క అంటే ఈ బ్రాటప్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా టోటల్గా సోషల్ సెటప్, సొసైటీ అనేది మారుతుంది థర్డ్ స్టేజ్లో. So thus both social and economic factors deter a large number of people from having many children, and in course of time the birth rate declines from about 35 to 40 per thousand to 15 to 20. ఒక 1000 మందికి 30 నుంచి 40 జననాల నుంచి ఇది 15 నుంచి 20కి తగ్గుతుంది. ఎందుకంటే స్త్రీలలో అవగాహన వచ్చింది, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం కూడా వచ్చింది. అభివృద్ధితో పాటు తర్వాత చిన్న కుటుంబాల యొక్క ప్రయోజనాలు తెలుస్తున్నాయి. మంచి విద్య మరియు ఆర్థిక పరిస్థితులు ఉంచుకోవాలి అంటే చిన్న కుటుంబం ఉండాలి అనేది. తర్వాత డిసిషన్స్, పిల్లలు కనడం విషయంలో కూడా ఆ నిర్ణయాలు ఆడవాళ్ళు తీసుకునే స్టేజ్కి వచ్చేస్తారు. కాబట్టి ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే మన జననాల రేటు జననాలు కూడా తగ్గుతాయి. ఓవరాల్గా 1000కి 35, 35 నుంచి 40 నుంచి ఈ థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు ఆర్థికాభివృద్ధి వల్ల, అవగాహన వల్ల, ఆ సౌకర్యాల వల్ల 15 నుంచి 20, 1000 పైన 15 నుంచి 20 వరకు తగ్గుతాయి. Once this happens in a country, its population problem is solved once for all and the critical phase of population explosion is over. ఇప్పుడు జనాభా విస్ఫోటనం అనే సమస్య తగ్గుతుంది ఈ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో. ఓకే, ఇది జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పాను. భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువగా ఉండడానికి ముఖ్యమైన మనం కారణాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఇవి జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉండడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సో బ్రాడ్లీ స్పీకింగ్ there are only 3 possible causes of an increase in the population of a country, this country. One is a high birth rate, second one is a relatively lower death rate,
and the third was immigration. So India's population has not increased much due to immigration. In India, population has rapidly increased, leading to population explosion. Factors leading the steady decline in the death rate. మామూలుగా జనాభా విస్ఫోటనం లేదా జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండడానికి భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే ముఖ్యమైన వర్గీకరణలో ముఖ్యమైన కారణాల్లో ఒకటి జననాల రేటు అధికంగా ఉండడము. రెండవది మరణాల అంటే జననాల రేటుతో పోల్చి చూసినప్పుడు మరణాల రేటు ఎక్కువగా తగ్గడము. తర్వాత వలసలు ఇమిగ్రేషన్ కూడా ఉన్నాయి. అయితే ఇమిగ్రేషన్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ భారతదేశం ఈ ఆర్థిక వ్యవస్థల్లో సొసైటీలో అంతగా లేదు. ముఖ్యమైన ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడినప్పుడు మరణాల రేటు భారతదేశంలో మోర్టాలిటీ రేట్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి? కాజెస్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ద మోర్టాలిటీ రేట్. ఫస్ట్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ఫెమిన్స్. Recurrence of famines in India under the British was a major cause of high mortality rate. Since independence, the situation has considerably improved. During the 1970s and 1980s, the government's capacity to cope with the conditions created by drought was put to test several times. Lately in 2002-3, when the production of food grains had declined by about 13.6% as compared to that in 2001-2. The government faced the crisis without food imports as it could gear up its distribution system to meet the challenges. To sum up, the famines since independence have not occurred on a large scale, and the problem created by droughts have been met to such an extent that only stray cases of starvation deaths have been reported. మరణాల రేటు తగ్గడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అతివృష్టి, అనావృష్టి, అంటే వర్షాలు లేక తర్వాత తుఫాన్లు, ఇవన్నీ కూడా ఫెమిన్స్, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు తగ్గడం కూడా మరణాల రేటు తగ్గడానికి ముఖ్యమైన కారణము. నెక్స్ట్, కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్స్ అండ్ డిక్లైన్ ఇన్ ద ఇన్సిడెంట్ ఆఫ్ మలేరియా అండ్ ట్యూబర్క్యులోసిస్. ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఒక ముఖ్యమైన కారణము అని చెప్పొచ్చు. So cholera and smallpox were the two major causes of epidemics before independence. Now smallpox is completely eradicated and cholera is very much under control. Consequently, the mortality rate has registered some decline. A major disease for which the picture has changed radically over the past 5 decades is malaria. In the late 1930s, when death rate was around 31 per 1,000 people, malaria accounted for 16% of total deaths. Now overall death rate is 8.0, and a substantial share of the decline in mortality since World War II must be attributed to malaria control, which saved millions of lives. లక్షల మంది యొక్క ప్రాణాలను కాపాడడం జరిగింది మలేరియాను కంట్రోల్ చేయడం వల్ల. అంతకుముందు అంటే మలేరియా, కలరా ఇటువంటి సీజనల్, తర్వాత కొన్ని ప్రాణాంతక వ్యాధుల వల్ల చాలా అయితే ఆరోగ్య రంగంలో అభివృద్ధి జరగడం వల్ల కూడా దీన్ని అరికట్టడం జరిగింది. నెక్స్ట్, కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ఇతర కారణాల వల్ల కూడా మరణాల రేటు తగ్గింది అని మనం చెప్పొచ్చు. ఏమిటి అంటే మంచి నీటి సౌకర్యాలు, పుష్టికరమైన ఆహారం తీసుకోవడము, తర్వాత
స్వచ్ఛమైన అంటే శానిటేషన్ అండ్ హైజీన్ గురించి తెలియడము, స్త్రీల యొక్క అక్షరాస్యత పెరగడం ఈ ముఖ్యమైన కారణాల వల్ల కూడా మరణాల రేటు తగ్గింది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన కారణం ఏమిటి అంటే కాజెస్ ఆఫ్ ద హై బర్త్ రేట్, అధిక జననాల రేటుకు గల కారణము. So the birth rate is still high in India and the expectations that it would decline significantly as a result of family planning program have been belied. Excepting in the states of Kerala, Tamil Nadu and Goa, birth rate has not declined significantly in this country during the last 5.5 decades because a number of economic and social factors continue to favor high fertility. So కొన్ని రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీనికి మనము ముఖ్యమైన కారణాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆర్థిక కారణాలు తీసుకుంటాము. ఆర్థిక కారణాలలో వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడము, తర్వాత పట్టణీకరణ యొక్క ప్రక్రియ చాలా అంటే మెల్లగా త్వరితగతంగా పట్టణీకరణ జరగకపోవడము, తర్వాత పేదరికము, ఇవి ఆర్థిక కారణాలు. వ్యవసాయ యొక్క ప్రాముఖ్యత లేదా వ్యవసాయం పైన ఆధారత, తర్వాత పట్టణీకరణ అంతగా జరగకపోవడము, చాలా స్లో అర్బనైజేషన్ ప్రాసెస్, తర్వాత పావర్టీ పేదరికము. తర్వాత నెక్స్ట్ మనము సోషల్ ఫ్యాక్టర్స్ సామాజిక కారణాలు తీసుకున్నప్పుడు దానిలో ముఖ్యంగా నియర్ యూనివర్సాలిటీ ఆఫ్ మ్యారేజ్, లో ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, లోవర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ and religious and social superstitious, joint family system, lack of education. These are the main social factors of high growth rate of population. So one by one. Marriage is both a religious and a social necessity in India. The custom of arranged marriage under which parents feel that marrying daughter is a social obligation results in a near universality of marriage. అందరూ పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు అనుకుంటారు, మనది కంపల్సరీగా పిల్లలకు మ్యారేజ్ చేయకపోతే మనకు స్వర్గం దొరకదు, పిల్లలందరికీ పెళ్ళి చేయించాలి అంటే ఒక 16-17 ఇయర్స్ నుంచే పేరెంట్స్ ఏమో పిల్లలకు పెళ్ళి చేయించాలి అనేది. అంటే ఇది ముఖ్యమైనది. మ్యారేజ్ ఈజ్ ద కంపల్సరీ ఇన్స్టిట్యూషన్ ఇన్ బ్యాక్వర్డ్ ఇన్ కంట్రీస్. కంపల్సరీ ఇన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద కంపల్సరీ ఇన్స్టిట్యూషన్. You see in the modern economies, it is not the compulsory thing, it is the choice of the people only. Okay. The next cause is lower age at the time of marriage. The relatively lower age at the age of time of marriage in the country is also believed to be responsible for high fertility. N.C. Das, on the basis of an empirical study, has claimed that women marrying between 20 and 24 have the same fertility as those marrying before the age of 20. Only when the marriage age reaches 25 or over, some reduction in fertility occurs. In India, since the average age of women at marriage is still around 18 years, the fertility is bound to remain high, particularly when other factors which could bring it down are non-existent. And religious and social superstitions. Most Indians, on account of their religious and social superstitions, desire to have children having no regard of their economic conditions. Hindus in any case must have a son because according to their religion certain rites can be performed only by him and none else. And Muslims also
they don't want to control don't want, they hate to have the family planning. So this is the religious factors. And joint family system also helps to increase the fertility rate in India, where social relations in the country's side are still by and large pre-capitalist. Joint family system is very much common, as it conforms to the concrete reality of the time. In cities, however, the process of its disintegration has started. The joint family system induces young couple to have children, though they may not be in a position to support them. In a joint family, their economic burden is carried by the earning members. So, lack of education and attitudes of the people towards family, marriage, and birth of a child also helps to increase the birth rate, high growth rate of population. So these points I want to complete, stop my this explanation. Thank you and all. సో ఇది పోటీ పరీక్షల్లో కూడా మీకు పనికొస్తుంది.